హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిగ్రీ రిజల్ట్స్ రెగ్యులర్ ఇంకా బ్యాక్లాగ్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని చెప్పి స్టూడెంట్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. అయితే ఈరోజు ఈవినింగ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మనకి ఆ యొక్క రిజల్ట్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది. రెగ్యులర్ సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్, అదేవిధంగా బ్యాక్లాగ్కి సంబంధించిన ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు రిజల్ట్స్ అనేవి ఈరోజు మనకి వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. అన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ నార్మల్గా వాళ్ళ వెబ్సైట్లో కానీ పెట్టడం జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క లింక్స్ని కానీ ఆ యొక్క వెబ్సైట్లో కానీ డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని సర్వర్ డౌన్ ఉండడం వల్ల ఆ యొక్క వాటిని డిలీట్ అయితే చేశారనమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల వాటిని అయితే ఆ యొక్క లింక్స్ని డిలీట్ చేశారనమాట. సో మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఈరోజు అయితే ఇక కాని పని, ఈరోజు అయితే మీరు చూసుకోలేరు. ఈరోజు అయితే మీరు ఎంత లింక్స్ ఓపెన్ చేసినా ఏం చేసినా సర్వర్ బిజీ అని వస్తుంది, లేకపోతే ఆ లింక్స్ అనేవి ఓపెన్ కావు. సో మీ రిజల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్, అదేవిధంగా బ్యాక్లాగ్కి సంబంధించిన ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు రిజల్ట్స్ అనేవి రేపు అనగా ఆగస్ట్ 9th అయితే మనకి రిలీజ్ చేసే చాయిస్ అయితే ఉంది. ఈరోజు అయితే అన్ని వెబ్సైట్లు అన్ని లింక్స్ అనేవి పనిచేయడం లేదు. కాబట్టి వాళ్ళే చెప్పారనమాట, మీకు మీ యొక్క కొన్ని సర్వర్ ట్రాఫిక్ ఉండడం వల్ల, సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డిలీట్ చేయడం జరిగింది, వాటిని అయితే తొలగించడం జరిగింది. మీ యొక్క రిజల్ట్స్ అనేవి తొందరలోనే వస్తాయి, మీరైతే కొంచెం ఓపికగా ఉండండి అని చెప్పి వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టడం జరిగింది. సో మీరైతే నార్మల్గా వెయిట్ చేయండి. రేపైతే మీ యొక్క డిగ్రీకి సంబంధించిన సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ రెగ్యులర్, అదేవిధంగా బ్యాక్లాగ్కి సంబంధించిన ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు రిజల్ట్స్ అనేవి రేపైతే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ రేపైతే వచ్చేస్తాయి అనమాట. మీరైతే మీ రిజల్ట్స్ అయితే రేపైతే చూసుకోవచ్చు. కాబట్టి కొంచెం అయితే ఓపికగా ఉండండి. మీ అయితే రిజల్ట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.